మరోసారి వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్. ఎలాగంటే ఈసారి సినిమా రిలీజ్ గురించి కాదు, సినిమా థియేటర్కి వెళ్ళినందుకు కాదు, ర్యాలీ చేసినందుకు కాదు. తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటి అన్నదే ఈ వీడియో. అల్లు అర్జున్ రోడ్డు మీదకి పబ్లిక్లోకి వచ్చే ముందు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాత పోలీసులు మళ్ళీ దానికి యాక్సెప్ట్ చేసి మినిమం 50 to 100 కానిస్టేబుల్స్ని రోడ్డు మీద సెక్యూరిటీ కోసం పెట్టిన తర్వాత పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ధృవీకరిస్తే అప్పుడు అల్లు అర్జున్ బయటికి రావాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ రోడ్స్ మీద సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్ అయినా, ప్రమోషన్లో భాగంగా అయినా సరే అన్అఫిషియల్గా ఎప్పుడూ ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేకుండా బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు సినిమా చూడటానికి వీల్లేదు. స్పెషల్ షో వేసుకొని వాళ్ళ ఇంట్లో కానీ, లేదంటే ప్రసాద్ ల్యాబ్స్ కానీ స్పెషల్ స్క్రీనింగ్ వేసుకొని సినిమా చూడాలి తప్ప సినిమా థియేటర్లో చూడటానికి రావడానికి వీల్లేదు. ఒకవేళ థియేటర్లో అందరి మధ్య కూర్చొని సినిమా చూడాలి అనుకుంటే డీజీపీ గారి దగ్గర నుంచి ఓ ఎన్ఓసి తీసుకోవాలి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. పబ్లిక్కి ఎలాంటి విఘాతం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా అల్లు అర్జున్దే రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా ఓ లెటర్ తీసుకొని సినిమా చూడవలసి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఇంతకుముందు అయితే ఇలా లేదు. ఇంతకుముందు అల్లు అర్జున్ కూడా ఇలా చేయలేదు. ఎప్పుడూ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు థియేటర్లోకి వెళ్ళి పబ్లిక్లో కూర్చొని చూడటం అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎప్పుడు చనిపోవడాలు, కోమాలోకి వెళ్ళడాలు కూడా జరగలేదు. రీసెంట్గా మనందరికీ తెలిసిందే, సంధ్యా థియేటర్లో రేవతి అనే ఆవిడ హాస్పిటల్ పాలై తొక్కిసలాట్లో చనిపోయింది. ఆమె కొడుకు కూడా ఇప్పటికీ కూడా కోమాలో ఉన్నాడు. ఈ కేసు గురించి వాళ్ళ భర్త కేసు వాపస్ తీసుకోవడం, అల్లు అర్జున్ మళ్ళీ రిటర్న్ రావడం, ఇదంతా జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాలకి మార్నింగ్ షో ఉండదు. మధ్యాహ్నం షో ఉంటుంది, ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో, ఓన్లీ 3 ఆటలు మాత్రమే ఉంటాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రజల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని, అల్లు అర్జున్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.